గోవింద. ఈ దేహం పేరు మీర్. తెలుగు సినిమా దర్శకులు కీర్తిశేషులు శ్రీ ఎస్డి లాల్, శ్రీమతి లాల్ బిల కుమారుణ్ణి. గత 45 సంవత్సరాలుగా కెమెరామ్యాన్గా, ఎడిటర్గా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తెలుగు సినిమా తల్లికి సేవలు చేస్తున్నాను. ఆ భగవంతుడి కృపా ఆశీస్సులతో ఇంకా చేస్తున్నాను. ఈ రోజు వరకు నేను ఇలా పనిచేసుకుంటూ మీ ముందు నిలబడ్డానికి ఎన్నో మంచి మనసులు, మానవతామూర్తుల సహాయ సహకారాలు, అండదండలు, ప్రోత్సాహాలు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను ఈ దేహం వదిలేసేలోపు నా మతి నా స్వాధీనంలో ఉన్నప్పుడే కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అందులో భాగమే ఈ చిన్ని ప్రయత్నం. సహృదయులైన మీరందరూ నా ఈ చిన్ని ప్రయత్నాన్ని వీక్షించి నాకు అండగా నిలబడ్డ మంచి మనుషులకు మీ జేజేలు, అభినందనలు అందించాలని మరీ మరీ కోరుకుంటున్నాను. గోవింద గోవింద. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఈ ఆత్మకు అధిపతులైన పరమాత్మకు, ఈ దేహానికి ప్రాణం పోసిన మాతృమూర్తులకు, నాకు జ్ఞానభిక్ష ప్రసాదించిన గురుదేవులకు, భగవంతుడు తోడందించిన తోబుట్టువులకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎన్ని జన్మలైనా చెలిమి కోరుకునే నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? నా శరీరానికి, మనస్సుకు నిత్య జీవస్ఫూర్తి అపర మాతృమూర్తి నా ప్రియ సహధర్మచారిణికి, పూర్వజన్మ సుకృతంతో నా వారైన నా పిల్లలు, కోడలు, ముద్దుల మనవుడికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏడుకొండల స్వామి ఆశీస్సుల రూపాలై అడుగడుగునా తోడుగా నడిచే ప్రియ బంధువులకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? నా పయనంలో నన్ను ముందుండి నడిపిన నా హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు, వృత్తిలో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా ప్రతి టెక్నీషియన్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? నా పుడమి తల్లి భరతమాతకు, పంచభూతాలకు, ప్రకృతి తల్లికు, సకల జీవరాశులకు, సమస్త సహప్రాణికోటికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? హృదయపూర్వకమైన కృతజ్ఞతలతో, చెమర్చిన కళ్లతో, ఆనందంతో నిండిన హృదయంతో ప్రతి ఒక్కరికి 2 చేతులెత్తి మనపూర్వకంగా నమస్కరిస్తూ నా రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎన్ని జన్మలైనా చెలిమి కోరుకునే నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎన్ని జన్మలైనా చెలిమి కోరుకునే నేను ఏడుకొండల స్వామి ఆశీసుల రూప
ఏడు కొండల స్వామి ఆశీసుల రూపాలై అడుగడుగునా తోడుగా నడిచే ప్రియ బంధువులకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎన్ని జన్మలైన చెలిమి కోరుకునే నేను మానవ జన్మ పొందటమే గొప్ప వరం. అందులో ఇలాంటి మంచి తల్లిదండ్రులు, గొప్ప గురువులు, ప్రేమైక స్వరూపులైన భార్య బిడ్డలు, తోబుట్టువులు, స్నేహితులు, మార్గదర్శకుల మధ్య ఇలా జీవితం సాఫీగా తృప్తిగా గడిచిపోవటం కన్నా ఏం కావాలి? నేను ఈ జన్మని పరిపూర్ణంగా సంతృప్తిగా జీవించానని అనుకుంటున్నాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. దీనికి ఆ పరమాత్ముడికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నడిపించిన కాలానికి జ్యోతలివే, భరించిన భూమాతకి జ్యోతలివే. నడిపించిన కాలానికి జ్యోతలివే, భరించిన భూమాతకి జ్యోతలివే. కనిపెంచిన తల్లి తండ్రికి, కరుణించిన దైవానికి జ్యోతలివే, సిరి జ్యోతలివే. కనిపెంచిన తల్లి తండ్రికి, కరుణించిన దైవానికి జ్యోతలివే, సిరి జ్యోతలివే. ప్రోత్సహించిన పెద్దలకు ప్రణతులివే, ఆదరించిన హితులకు ప్రణతులివే. ప్రోత్సహించిన పెద్దలకు ప్రణతులివే, ఆదరించిన హితులకు ప్రణతులివే. అనురాగ బంధాలకు, ఆత్మీయ హృదయాలకు ప్రణతులివే, హృది ప్రణతులివే. అనురాగ బంధాలకు, ఆత్మీయ హృదయాలకు ప్రణతులివే, హృది ప్రణతులివే. ప్రణతులివే, హృది ప్రణతులివే. జ్యోతలివే, సిరి జ్యోతలివే. ఇలా ఈ జీవితం 67 సంవత్సరాల వరకు సాఫీగా సజావుగా జరగటానికి కారకులైన ఎందరో మహానుభావులు అందరికీ 2 చేతులు జోడించి హృదయ పొరల్లోంచి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ జన్మంటుంటే ఈ ఆత్మ వీరందరికీ తిరిగి సహాయం చేసే శక్తి, సంకల్పం, శరీరం ఇవ్వాలని ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నాను. ఏడు కొండల స్వామి ఆశీసుల రూపాలై, ఏడు కొండల స్వామి ఆశీసుల రూపాలై, అడుగడుగునా తోడుగా నడిచే ప్రియ బంధువులకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఎన్ని జన్మలైనా చెలిమి కోరుకునే నేను నా ఈ చిన్ని ప్రయత్నంలో అజ్ఞానంతో ఏదన్నా పొరపాట్లు దొర్లి ఉంటే క్షమించి నన్ను ఆశీర్వదించండి. అలాగే వృద్ధాప్యంతో, మతిమరుపుతో ఎవరినన్నా గుర్తు చేసుకోలేకపోయి ఉండవచ్చు. వారందరూ కూడా పెద్ద మనసుతో నన్ను క్షమించమని శిరస్సు వంచి వేడుకుంటున్నాను. ఇక నా స్వామికి నా చిట్ట చివరి ఆఖరి అప్పీల్, కోరిక: అనాయాసేన మరణం, వినా దైనీన జీవనం, దేహత్తమ సాన్నిధ్యం, దేహి మే పరమేశ్వరం. స్వస్తి. Mm-hmm.